హలో గైస్, వివో వచ్చేసి ఒక బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ చేసింది గైస్. అది కూడా జస్ట్ మనకు 10,000 రూపాయలకే ఒక మంచి 5G ఫోన్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి వివో T3 లైట్ గైస్. ఇది వచ్చేసి మనకు వివో టీ సిరీస్. మనకి యాక్చువల్గా వివో టీ సిరీస్ అంటే ఇవి ఆన్లైన్ సిరీస్ గైస్. ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇది మాత్రం మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ వివోలో టీ సిరీస్. ఇప్పుడు మనకి వివో టీ సిరీస్ నుంచి చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్ చేసినారు గైస్. ఈ మొబైల్ వచ్చేసి వివో T3 లైట్ 5G. మనకి రీసెంట్గానే T3X మొబైల్ లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి వివో T3 లైట్ గ్యాస్. ఇది మనకు లైట్ వర్షను. ఫీచర్స్ కూడా మనకి ఈ బడ్జెట్లో బెస్ట్గానే ఉంటాయి. ఈరోజు వీడియోలో ఈ వివో T3 లైట్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా గ్యాస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదం చూడండి. అంతేకాక కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 90 హెడ్జెస్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. ఇది మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ మనకు హెచ్డీ డిస్ప్లే అనేది. ఇది వచ్చేసి మనకు 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఓవరాల్ గ్యాస్ మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది ఒక బడ్జెట్ 5G ఫోన్ కాబట్టి దీంట్లో మనకు ఫుల్ హెచ్డీ యాప్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రైస్ తగ్గించడానికి మనకి హెచ్డీ డిస్ప్లే ఇచ్చినారు. ఓన్లీ బడ్జెట్లో ఇది ఒక మంచి డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.5 ఇంచెస్ 90 హెడ్జెస్ హెచ్డీ డిస్ప్లే మాత్రం మీ బడ్జెట్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాడితే మ్యాక్సిమం మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. ఈసారిగా దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరా వచ్చేసింది గ్యాస్. ఇది మాత్రం మీ బడ్జెట్లో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సోనీ కెమెరాతో వస్తుంది. మరి మనకి సోనీ కెమెరా అంటే మీరు 20,000 30,000 రూపాయలు వచ్చే కెమెరా లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మిగతా మొబైల్తో కంపేర్ చేస్తే దీంట్లో కెమెరా అనేది మనకు బాగానే ఉంటుంది గ్యాస్. ఎందుకంటే మనకి ఇది సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు బాగానే వస్తాయి. సెకండ్ వచ్చేసి 2 MP డెప్త్ కెమెరా గ్యాస్. అది మనకు నోటల్ లేకుండా మెయిన్ కెమెరా మాత్రం మనకు బాగానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకి ఈ బడ్జెట్లో డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం మనకు ఒక మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ గ్యాస్. ఇది మనకు లేటెస్ట్ ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ప్రాసెసర్ గ్యాస్. మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది మాత్రం ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీడియాటెక్ 6300 ప్రాసెసర్. మీరు నార్మల్ డైలీ యూస్కి కానీ చిన్న చిన్న గేమ్స్కి అన్నిట్లో కూడా బాగానే ఉంటుంది. దీంట్లో మనకి ల్యాగ్ అవ్వడం స్ట్రక్ అవ్వడం అలాంటివి అయితే ఎక్కువ ఉండవు. ఓవరాల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది ఈ 10,000 రూపీస్లో. నెక్స్ట్ గెస్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, జస్ట్ మనకు 15 watts అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ వచ్చేసి గ్యాస్, దీంట్లో మనకు ఛార్జర్ అనేది బాక్స్లో ఇవ్వడం అన్నమాట. మీరు ఛార్జర్ అనేది సపరేట్ కొనుక్కోవాలా. మనకి అది వచ్చేసి మనకు 600 కానీ 700 అలా పడుతుంది ప్రైస్ అంటే మనకి మొబైల్లో మాత్రం కేబుల్ మాత్రమే ఇస్తాడు, ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వడు, మీరు సపరేట్ కొనాలా. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఎందుకంటే ఛార్జర్ కూడా ఇచ్చింటే బాగుంటుండే, మరి ఛార్జర్ కొనాలంటే మరి సపరేట్ అమౌంట్ అవుతుంది. ఇది మాత్రం ఈ మొబైల్లో ఇది ఒక మైనస్ పాయింట్ గ్యాస్. ఈ మొబైల్లో మనకు ఛార్జర్ అయితే రాదు. ఇవే గ్యాస్ ఈ వివో T3 లైట్ సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకి ఈ బడ్జెట్లో మంచి ఫీచర్సే. దీంట్లో మనకు హెచ్డీ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 50 MP సోనీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, మీడియాటెక్ 6300 ప్రాసెసర్. ఇవే మనకి ఈ వివో T3 లైట్లో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 4GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 10,500 రూపాయలు పెట్టినారు గ్యాస్. 10,500 రూపీస్ పెట్టినారు స్టార్టింగ్ 4GB ర్యామ్ది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు 6GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 11,500 రూపాయలు పెట్టినారు. 4GB ర్యామ్ అయితే 15,500, 6GB ర్యామ్ అయితే 11,500 రూపాయలు గ్యాస్. ఈ రెండింటి మీద కూడా 500 రూపీస్ మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే 500 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి 4GB ర్యామ్ 128 వచ్చేసి జస్ట్ మనకు 10,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయలే ఉన్నాయనుకుంటే ఇది ఒక మంచి 5G ఫోన్ అని చెప్పొచ్చు. మనకి స్టార్టింగ్ 10,000 రూపాయలు కాబట్టి ఫీచర్స్ ఓకే అని చెప్పొచ్చు గ్యాస్. మీరు ఒకవేళ అమౌంట్ ఎక్కువ పెడితే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ గ్యాస్ 12,000 రూపీస్ అలా పెడితే మనకు రియల్మీ నుంచి రియల్మీ 12X మొబైల్ వస్తుంది గ్యాస్. దీంతో పోలిస్తే ఆ మొబైల్ అనేది ఇంకా బెటర్ ఉంటుంది. దాంట్లో మనకు ఛార్జర్ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 12X 5G అది కూడా ఒక మంచి 5G ఫోనే గ్యాస్ 12,000 రూపీస్లో. నెక్స్ట్ గ్యాస్ మీరు ఇంకా అమౌంట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే వివో T3X వస్తుంది గ్యాస్. మనకి సేమ్ మీన్కి వివో నుంచే ఆ మొబైల్ వచ్చేసి 13,500 రూపాయలు పెట్టినారు. 4GB ర్యామ్ 128. మీరు ఒకవేళ 13,500 రూపాయలు పెట్టగలరు అనుకుంటే వివో T3X మొబైల్ తీసుకోండి. దాంట్లో మనకు 6000 mAh బ్యాటరీ,
డబల్ స్పీకరు, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి వివో T3Xలో. మీకు అంత బడ్జెట్ లేదు, 12,000 రూపాయలు అనుకుంటే రియల్మీ 12X తీసుకోండి. లేదు మన బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయలు అంటే మాత్రం ఈ వివో T3 లైట్ మాత్రం ఒక మంచి ఆప్షనే. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి బేసిక్ 5G ఫోనే గాయ్స్ ఈ వివో T3 లైట్. ఇంతే గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింటాం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.